హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సంబంధించి కొన్ని పార్ట్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్ గా నెక్స్ట్ వస్తున్న పార్ట్. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో చూసేవారికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాక్సిమం చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మ్యాక్సిమం వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ద ఫ్రూట్ ఏంటని చూద్దాం. ఇక్కడ సో ఫ్రూట్ కి వచ్చేసరికి ద ఫ్రూట్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో మాక్సిమం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నింటిలో కూడా మాక్సిమం ఫ్రూట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఫ్లవర్ లేదో, ఫ్లవర్ లేనప్పుడు ఏమవుతుందంటే లోపల మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ గణేషం ఉండదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఫ్రూట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఫ్లవరింగ్ ప్లాంట్ అన్నింటిలోనే కాదు, మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనకి ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ మెచ్యూర్ ఆర్ రైపెండ్ ఓవరీ. మెచ్యూర్డ్ అయినటువంటి లేదా రైపెండ్ ఫామ్ కి వచ్చినట్టు ఓవరీ మనకి ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది. ఆల్రెడీ రోజు చెప్పుకున్నాం, ఓవరీ అనేది ఏంటంటే ఫ్రూట్ అవుతుంది, ఓవ్యూల్స్ అనేవి ఏంటంటే సీడ్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, డెవలప్మెంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్, ఇలా ఫెర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత ఓవరీ ఏమవుతుందంటే ఫ్రూట్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఏ ఫ్రూట్ ఈస్ ఫార్మ్డ్ వితౌట్ ఫెర్టిలైజేషన్, ఇన్ కేస్ కానీ ఫెర్టిలైజేషన్ అవ్వకుండా కానీ ఫ్రూట్ గానీ ఫామ్ అయితే ఓవరీలో మనకేంటి ఇట్ ఈస్ కాల్డ్ పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం. సో మనకి ఏదైతే సీడ్ డెవలప్ అవుతుంది, ఇందులో మనకి ఓవ్యూల్ లోపల ఎంబ్రియో శాఖలో ఉన్నటువంటి మేల్ ఫిమేల్ ఏదైతే గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వవు కాబట్టి సీడ్ ఫామ్ అవ్వవు. సో సీడ్ ఫామ్ అంటే ఫెర్టిలైజేషన్ జరగలేదు కాబట్టి ఓవరీ ఫ్రూట్ గా కన్వర్ట్ అయిపోతుంది, కానీ లోపల ఓవ్యూల్స్ లో ఫెర్టిలైజేషన్ జరగదు కాబట్టి అవి సీడ్స్ గా కన్వర్ట్ అవ్వలేవు. ఇలా మనకి ఫెర్టిలైజేషన్ అవ్వకుండా ఓవరీ ఫ్రూట్ గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ మనం ఏంటంటే పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్ అంటాం. దీనిలో సీడ్స్ అనేవి ఉండవు. సో సీడ్స్ లేకపోవడంలో అవుతుంది జ్యూస్ ఇండస్ట్రీ వాటిలో కూడా ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ సీడ్ ప్లేస్ లో కూడా ఇక్కడ పల్ప్ ఫామ్ అవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా హైలీ వాల్యుబుల్. అంటే వాల్యుబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ దేనికోసం తింటామంటే ఆ ఫ్రూట్ లో సీడ్ అనేది ఆబ్సెంట్ అవడం వల్ల అది ప్లాంట్ కే ఎఫెక్ట్ అవుతుందేమో, కానీ ఇక్కడ మనకైతే మాత్రం హ్యూమన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం అది చాలా బెటర్ గా ఉండడం జరుగుతుంది. అంటే సీడ్ ప్లేస్ లో కూడా మనకు ఫ్రూట్ అక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరల్లీ ద ఫ్రూట్ కన్సిస్ట్ ఆఫ్ వాల్. సో ఫ్రూట్ ఉన్నటువంటి వాల్ మనం అంటే పెరికార్ప్ అంటాం. మనం ఏ ఫ్రూట్ తీసుకున్నా ఆ ఫ్రూట్ లో మనకంటే ఆ ఫ్రూట్ వాల్ మొత్తాన్ని మనం ఏంటంటే పెరికార్ప్ అంటాము. అండ్ సీడ్స్ తోని పెరికార్ప్ తోని ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. సీడ్స్ ఒకటి, అదేవిధంగా మనకి పెరికార్ప్, ఈ రెండింటిని కలిపి మనం ఏంటంటే ఫ్రూట్ అని చెప్తున్నాం. ద పెరికార్ప్ మే బి డ్రై ఆర్ ఫ్లెషీ. ఇన్ కేస్ పెరికార్ప్ కానీ డ్రైగా ఉంటే, ఎండిపోయినట్టు ఉంటే, డ్రైగా ఉంటే దాన్ని మనం డ్రై ఫ్రూట్స్ అంటాము. అదే పెరికార్ప్ కానీ ఫ్లెషీగా ఉంటే వాటి మనం ఏంటంటే ఫ్లెషీ ఫ్రూట్స్ అంటాం. అంటే ఫ్రూట్స్ అనేవి బేస్గా 2 టైప్స్ ఉంటాయి. అంటే పెరికార్ప్ ఫార్మేషన్ బేస్ చేసుకుంటాం. పెరికార్ప్ కానీ డ్రైగా ఉంటే వాటిని డ్రై ఫ్రూట్స్ అంటాము. పెరికార్ప్ కానీ ఫ్లెషీగా ఉంటే వాటిని ఫ్లెషీ ఫ్రూట్స్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, వెన్ పెరికార్ప్ ఈస్ థిక్ అండ్ ఫ్లెషీ, ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ outer epitheca, outer epicarp, middle mesocarp, inner endocarp. ఇన్ కేస్ 3 పార్ట్స్ గా డివైడ్ అవుతాయి. ఇంకా ఫ్రూట్ లోపల ఈ చుట్టూ ఉన్న దాన్ని మనం ఏంటంటే ఎపికార్ప్ అని చెప్పడం జరుగుతుంది, ఎపికార్ప్. అలాగే మిడిల్ లో ఉన్నటువంటి లేయర్ ని మనం ఏంటంటే మీసోకార్ప్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్నర్ లో ఉన్న లేయర్ ని మనం ఏంటంటే ఎండోకార్ప్ అంటాం. ఈ మూడింటిని కలిపి మనం పెరికార్ప్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్ కేస్ పెరికార్ప్ కానీ ఫ్లెషీగా ఉంటే 3 లేయర్స్ గా డివైడ్ అవుతుంది. ఆ 3 లేయర్స్ లో అవుటర్ లేయర్ మనం ఎపికార్ప్ అని, మిడిల్ లేయర్ మనం మీసోకార్ప్ అని, ఇన్నర్ లేయర్ మనం ఎండోకార్ప్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 2 ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ మ్యాంగో అండ్ కోకోనట్ ద ఫ్రూట్ ఈజ్ నోన్ యాజ్ డ్రూప్. అంటే మ్యాంగో అదే మనకి కోకోనట్, దీంట్లో మనకి ఫ్రూట్ ని ఏమంటారు డ్రూప్ అంటాం. అంటే మన దీని తెలుగులో మనం టెంకగల ఫలం అంటాం, టెంకర్. అందుకని మామిడి టెంక, కొబ్బరి టెంక అంటాం. సో ఇలా మనకి టెంకగల ఫలం అంటాం డ్రూప్. అంటే ఈ మ్యాంగో ఒకటి, కోకోనట్ రెండు కూడా ఏ ఫ్రూట్ కి ఎగ్జాంపుల్ అంటే డ్రూప్ ఫ్రూట్ కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చూడండి, దే డెవలప్ ఫ్రమ్ మోనోకార్పులరీ సుపీరియర్ ఓవరీ అండ్ ఆర్ వన్ సీడెడ్. ఇది మన దేనికి ఫామ్ అవుతుంది? మోనోకార్పుల్, సింగిల్ కార్పుల్ తో ఫామ్ అవడం జరుగుతుంది. ఇంకో మన ఓవరీ అనేది సుపీరియర్ ఓవరీ ఉంటుంది. సో ఇందులో మనకి సీడ్ కూడా సింగిల్ సీడ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే డ్రూప్ లో మనకి ఏమవుతుంది? సింగిల్ సీడ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ మ్యాంగో ద పెరికార్ప్ ఈస్ వెల్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ an outer thin epicarp, middle fleshy edible mesocarp and inner stony hard endocarp. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో తీసుకుంటే మ్యాంగోలో పైన ఉన్నది లేయర్ మొత్తాన్ని మనం ఇదంతా కూడా మనం అంటే ఎపికార్ప్ అంటాము. అవుటర్ లో థిన్ గా ఉంటుంది ఇది. నెక్స్ట్ మిడిల్ లో ఉన్నటువంటి ఇదంతా కూడా మనం తింటాం. మిడిల్ లో ఉన్నది కూడా మనం తింటాం. ఇది ఫ్లెషీగా ఉంటుంది, ఎడిబుల్ పార్ట్ మనం తినడానికి యూజ్ అవుతుంది. ఎడిబుల్ అంటే తినడానికి యూజ్ అయ్యే వాటిని మనం అంటే
మీసోకార్ప్ అంటాం. లోపల చూడండి ట్యాంక్ ఉంటుంది గట్టిగా, స్టోనీగా ఉంటుంది, హార్డ్ ఎండోకార్ప్ ఉంటుంది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి దీనికి కోకోనట్ కి డిఫరెన్స్ ఏంటంటే కోకోనట్ వైల్ ఆల్సో డ్రూప్, ఇది కూడా డ్రూపే. ద మీసోకార్ప్ ఇస్ ఫైబ్రస్. సో కోకోనట్ మనం తీసుకుంటే అవుటర్ చుట్టూ ఉన్నటువంటి అవుటర్ లో ఉన్నటువంటి దీని మొత్తాన్ని మనం ఏంటంటే దీన్ని మనం ఎపికార్ప్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే మిడిల్ లో ఉన్నటువంటి ట్యాంక్ ఉంటుంది, కొబ్బరి ట్యాంక్. సో ఈ ట్యాంక్ మనం ఏమంటే ఎండోకార్ప్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలో అంతా కూడా పీచ్ ఉంటుంది ఫైబ్రస్ ఫామ్ లో. ఈ పీచ్ ని మనం ఏంటంటే మీసోకార్ప్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మ్యాంగోకి ఈ కోకోనట్ కి రెండింటికి కూడా డిఫరెన్స్ ఏంటంటే మీసోకార్ప్ లో డిఫరెన్స్ ఉంటుంది. మ్యాంగోలో మీసోకార్ప్ ఎడిబుల్ ఫ్లెషీ ఫామ్ లో ఉంటే, ఈ కోకోనట్ లో మీసోకార్ప్ అంతా కూడా ఉంటే ఫైబ్రస్ ఫామ్ లో ఉంటుంది, పీచ్ లా ఉన్నది జరుగుతుంది. ఇది రెండింటికి డిఫరెన్స్. ఇది ఆ ఫ్రూట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సీడ్ ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంటే హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.